అమెరికాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లో రన్వేపై 2 విమానాలు ఢీకొన్నాయి. టేకాఫ్కు సిద్ధంగా ఉన్నటువంటి డెల్టా విమానాన్ని మరో విమానం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. అయితే భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది గాయపడ్డట్లుగా సమాచారం అందుతోంది. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలిసి రావడం లేదు. టేకాఫ్కు సిద్ధంగా ఉన్నటువంటి ఒక విమానాన్ని మరొక విమానం ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పైలట్లు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి అధికారులు విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం స్క్రీన్లో చూడొచ్చు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ని చూపిస్తోంది. ప్రమాదం అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించినటువంటి వీడియోను మనం చూస్తున్నాం. టేకాఫ్కు ఒక విమానం సిద్ధంగా ఉంది. ఈలోగా మరొక విమానం వచ్చి ఆ విమానాన్ని ఢీకొట్టినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ కొద్దిగా ఇంకొంచెం వేగంతో గనక ఒకవేళ వచ్చి ఢీకొట్టినట్లయితే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉంది. అందులో ప్రయాణికులు ఉన్నారు. టేకాఫ్కి సిద్ధంగా ఉంది అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రయాణికులు ఉండే అవకాశం ఉంటుంది. సో మరికొంత వేగంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా భారీ ప్రమాదం, వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉండుండేది. కానీ అక్కడ త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ పైలట్స్ అప్రమత్తం అవ్వడంతో ఈ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది.